ఈ నెల 30 తారీఖు జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను ఇప్పుడు నామినేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి దీవెనలతోని రాష్ట్ర కార్మిక అధ్యక్షుడు కేటీఆర్ గారి ప్రోద్బలంతో వారి యొక్క ప్రోత్సాహంతో మూడోసారి సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసాం. గత 10 సంవత్సరాల కాలంలో సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి 2014లో కావచ్చు, 2018లో కావచ్చు, ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడం. బహుశా భారతదేశంలో ఇప్పటి వరకు ఈ 75 సంవత్సరాల కాలంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఇచ్చిన మేనిఫెస్టోను సగం కూడా అమలు చేసిన పార్టీలు లేవు. కానీ ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిన పార్టీగా రికార్డు సృష్టించింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలే కాదు, మేనిఫెస్టోతో సంబంధం లేకుండా పరిపాలనా క్రమంలో ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడం కొరకు, ఒక సామాజిక సమస్యను, సామాజిక రుగ్మతను తొలగించడం కొరకు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఏ ఎన్నికలకు సంబంధం లేకుండా, రాజకీయాలకు ముడిపెట్టకుండా తనే ఎన్నో పథకాలు రూపొందించిన నాయకుడు, పరిపాలకుడు కేసీఆర్ గారు ఒక మానవీయ దృక్పథంతో అనేక పథకాలు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం జరిగింది. ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం భారతదేశం తలసరి ఆదాయంతో పోల్చుకున్న 2014లో తెలంగాణ తలసరి ఆదాయం తలసరి ఆదాయంతో పోల్చుకున్న మన అభివృద్ధి ఎంత ఉందో 200% పైగా ఉంది. ఇవాళ మనకు కళ్ళకి కనబడుతుంది. ఒకవైపు విద్యుత్ వినియోగం కూడా భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా విద్యుత్ వినియోగిస్తున్న రాష్ట్రంగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఇప్పటికీ దాదాపు 70% పైగా విద్యుత్ వినియోగాన్ని అదనంగా పెంచుకున్న రాష్ట్రంగా ర్యాలీ మనకు తెలుసు. మరి ఇవాళ ఒక మాటలు చెప్పాలంటే భారతదేశంలో అనేక రాష్ట్రాలలో ప్రజలు ఒక పూట భోజనం చేసి రెండో పూట పస్తరు పడుకుంటున్నారు, దాదాపు 35% మంది ప్రజలు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రతి ఒక్క మనిషి 2 పూటల భోజనం చేసి పడుకునే పరిస్థితి ఉంది. అంటే దానికి కారణం కేసీఆర్ గారి యొక్క మానవీయమైన పరిపాలన. మరి ఇవాళ ఇంత గొప్ప పరిపాలనను మళ్ళీ కొనసాగించుకోవాలని ఈ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు ఎన్నిక చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని, వాళ్ళకి గెలిపించాలని చెప్పిన ప్రజలందరూ కూడా ఒక విషయంతో ఉన్నారు. సూర్యాపేటలో కూడా ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి అద్భుతమైన స్వాగతం లభిస్తూ ఉంది. పట్టణాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, ఒకటి పోటీపడి అభివృద్ధిలో ఎట్లయితే పోటీపడ్డాయో ఇవాళ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి కూడా అదే పద్ధతిలో పోటీ చూపిస్తూ ఉన్నాయి. మరి ప్రజల నుంచి వచ్చే స్వాగతం అది చూసినప్పుడు, ఆదరణ చూసినప్పుడు తప్పకుండా సూర్యాపేటలో మరొకసారి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. తప్పకుండా మూడవసారి మళ్ళీ నన్ను ఎన్నుకుంటే ఏం చేస్తా అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పిన బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే ప్రకటించారో కేసీఆర్ గారు, ఆ మేనిఫెస్టోలోని ప్రతి అంశాలని ప్రజలకు చేర్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం. దానికి తోడుగా సూర్యాపేటలో ఈ ప్రాంత యువకులు ఉద్యోగాలు చేసుకోవడం కొరకు, ఇంట్లో నుండి ఐటీ ఉద్యోగాలు చేయడం కొరకు మొన్న కేటీఆర్ గారితో ఏదైతే ఐటీ హబ్ ప్రారంభం చేసినామో ఇవాళ ఒక 200 మంది యువకులకు దాంట్లో ఎంప్లాయ్మెంట్ దొరికింది. దాన్ని 3 నుంచి 4 వేల వరకు తీసుకుపోవాలని, మంచి ఐటీ టవర్ల నిర్మాణం చేయాలనేది నా యొక్క ఆలోచన. దానికి తోడు ఒక 1000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చి ఒక 10,000 మంది
యువతి యువకులకు ఇక్కడే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఊళ్ళలో ఇక్కడే ఉండి ఉపాధి అవకాశాలు పొందడం కొరకు వారికి కల్పించడం కొరకు ప్రయత్నం చేస్తానని కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా మరి గతంలో 2014లో 18లో ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చిన వాడిగా కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆశీస్సులతో ఇప్పుడు కూడా తప్పకుండా నేను సూర్యాపేట యువతి యువకులకు ఏదైతే మాట ఇస్తున్నానో దాన్ని తప్పకుండా నేను నెరవేర్చే ప్రయత్నం చేస్తాను. మరి మీరందరూ కూడా నా గెలుపు కృషి చేయాలని నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.